హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏఐ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు నుంచి అయితే మనం మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు, గుళ్ళు ఇవన్నీ అయితే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. అందులో మొట్టమొదటి టెంపులే ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్. అంటే ఈ టెంపుల్ ఇప్పుడు ఈరోజు వీడియోలో కూడా మనం ఒక టెంపుల్ కాదు చూస్తాండేది 2 టెంపుల్ అయితే చూడబోతున్నాం. అది ఏదంటే మొట్టమొదటి టెంపుల్ తొండమానపురంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ నిర్మించింది ఎవరంటే సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క బాబాయ్ అంటే ఆకాశ రాజు యొక్క తమ్ముడైతే ఆ గుడిని నిర్మించారండి. ఇంకోటి మన అప్పలాయగుంటలో ఉండే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ 2 ఒకే పేరు. అందువల్ల నేను 2 ఒకే వీడియోకైతే తీస్తున్నాను. అప్పలాయగుంటలో ఉండే టెంపుల్ నిర్మించిందొచ్చి కార్వేటి నగర్ యొక్క రాజులు. అన్నీ ఇక్కడే చెప్పేసేలా మిగతా విషయాలన్నీ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్లి తెలుసుకుందాం. ఈ 2 టెంపుల్ అయితే మీకు బాగా నచ్చుతాయి. వీడియోని లైక్ కూడా స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే. మనము ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్ మార్నింగ్ 7:30కి ఓపెన్ చేసి మధ్యాహ్నం 12:30 దాకా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అలానే 4 నుంచి నైట్ 7 వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్లోకి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా స్థల పురాణ విషయానికి వస్తే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే సాక్షాత్తు పద్మావతి అమ్మవారి యొక్క బాబాయి తొండమాన్ చక్రవర్తి గారు అయితే ప్రతిరోజు ఆయన తిరుమల కొండకైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని ఆ తర్వాత అయితే వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని అయితే పరిపాలించేవారు. ఇంతకీ తొండమాన్ చక్రవర్తి ఎవరంటారా? తొండమాన్ చక్రవర్తి తిరుమల ఆలయం నిర్మించిన వారే ఆయనే తొండమాన్ చక్రవర్తి. ఆ తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తిరుమలకి అయితే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వస్తూ ఉంటారు. కానీ ఆయన యొక్క వయసు పైబడిన కాడి నుంచి అయితే ఆయన ఎంతో బాధతో ఎంతో చిందిస్తూ ఉంటారు. ఆయన ఎందుకంటే స్వామివారిని అయితే ప్రతిరోజు అయితే వెళ్ళి దర్శించుకోలేదన్న బాధతో స్వామివారి యొక్క భక్తుడు ఆయన బాధతో ఉండకూడదనే విషయంతో స్వామివారి ఈ ప్రదేశానికి అయితే వచ్చి ఆయన ఆ తొండమాన్ చక్రవర్తి యొక్క ఇంటిలోనే అయితే ఆయనకి దర్శనాన్ని అయితే కల్పిస్తారు. ఒకప్పట్లో ఈ ప్రాంతంలో తమిళ వాళ్ళు ఎక్కువ ఉన్నందువలనైతే ఇక్కడ స్వామివారిని అయితే వీటిల్ ఇరుందరాయర్ పెరుమాళ్ అని అయితే పిలిచేవారు. అలానే ఇక్కడ స్వామివారు ఎక్కడా లేని విధంగా స్వామివారు అయితే పద్మాసనం అయితే కూర్చొని ఉంటారండి. అండ్ అదే కాకుండా ఇక్కడ స్వామివారు ఎక్కడికైనా ఉండరు, అభయహస్తంతో అయితే స్వామివారు భక్తులకైతే దర్శనారు. అది చాలా ప్రత్యేకమైన విషయం అయితే చెప్పొచ్చు. అలానే స్వామివారు వెంకటేశ్వర స్వామి అలానే శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఇక్కడ మన భక్తులకైతే దర్శనమిస్తారు. స్వామివారిని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి గారు అయితే ఈ ఆలయం దగ్గర నుంచి అయితే ఒక సొరంగ మార్గం అయితే ఉండేదండి. ఆ సొరంగ మార్గం అయితే నేరుగా తిరుమలలో అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారు ఆ తొండమాన్ చక్రవర్తి గారు. అలానే తొండమాన్ చక్రవర్తి యొక్క భక్తికి స్వామివారి ఇక్కడనే వచ్చినందువలన అయితే స్వామివారికి అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది కదా. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి అయితే శ్రీ ఆకాశగంగా యొక్క నీళ్ళతో అయితే స్వామివారికి అయితే అభిషేకాలు అవన్నీ అయితే చేస్తూ ఉంటారు. అంత ప్రీతిపాత్రమైన నీళ్ళని ఇక్కడనే స్వామివారితో ఆ నీళ్ళతో అయితే స్వామివారిని అభిషేకం చేయాలని అయితే ఆ తొండమాన్ చక్రవర్తి గారు అయితే మన కపిల్ తీర్థం అలానే ఆకాశగంగా యొక్క ఆ 2 నీళ్ళనైతే ఒకే ఒక కాలువలో అయితే తయారు చేసి ఇక్కడనే ఈ ఆలయం వెనకాన్ని ఒక తామర కుంటలో అయితే ఆ యొక్క నీళ్ళని అయితే కలిపేలాగైతే ఒక కాలం అయితే తీస్తారు. ఆ నీళ్ళతోనైతే ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకాలు అవన్నీ చేసేవారు. ఆ పద్ధతి అనేది చాలా రోజులైతే కొనసాగుతూ అయితే వచ్చింది. తొండమాన్ చక్రవర్తి గారే తిరుమలని ఆలయాన్ని నిర్మించినారు కాబట్టి ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా ఆయన నిర్మించారు. కానీ ఈ ఆలయం యొక్క విమానం చూడండి, సేమ్ తిరుమలలో మాదిరితోనే ఇక్కడ కూడా స్వామివారికి ఈ యొక్క విమానం అయితే నిర్మించారు తొండమాన్ చక్రవర్తి గారు అయితే. ఈ ఆలయంలో అయితే స్వామివారు పద్మాసనంలో అభయహస్తంతో అయితే శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే భక్తులకైతే దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని మొత్తం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే టీటీడీ గవర్నమెంట్ అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారండి. ఎంతో అంటే అంత అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ ఆలయం ఎంట్రన్స్ లోనైతే మనకు 3 అంతస్తులు కలిగిన రాజగోపురం అలానే బలిపీఠం మహామండపం ధ్వజస్తంభం గర్భాలయం ఇవన్నీ అయితే మనకు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తాయి. వెల్ మెయింటైన్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ టెంపుల్ మొత్తం అయితే టీటీడీ గవర్నమెంట్. చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఒక చిన్న ప్రదేశంలో ఉన్నా కూడా గుడి మొత్తం చాలా అద్భుతంగా ఉండేది. టీటీడీ వాళ్ళు అయితే చాలా అద్భుతంగా అయితే దీన్ని మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందా మీకు ఏదో ఒక
ఇది మా షెడ్ మొత్తం వేస్తున్నారు కొత్తగా. అది కూడా న్యూగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకేనండి. ఇప్పుడు మనం అప్లైగుంటకి అయితే వెళ్ళి అప్లైగుంట యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం అనేది తెలుసుకుందాం. ఇదేనండి టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి రాత్రి 8 వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం టెంపుల్ యొక్క అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి స్థల పురాణం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా స్థల పురాణం విషయానికి వస్తే ఈ ఆలయం పక్కనైతే ఒక పర్వతం అయితే ఉందండి. అది యోగుల పర్వతం అనే పిలుస్తారు. ఆ యోగుల పర్వతంలో అయితే ఎంతోమంది ఋషులు యోగులు వీళ్ళందరూ తపస్సు చేసుకునేవారు. వాళ్ళలో ఒక ఋషి అయిన సిద్ధులు అనే ఒక ఋషి అయితే ఒకసారి సిద్ధులయ్య అనే మహర్షి అయితే ఎన్నో ప్రాంతాలు పరిశీలించి లాస్ట్కి ఈ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చి ఆయన తపస్సు చేయడానికి ఇదే సరైన చోటు అనుకొని అయితే ఆయన సిద్ధులయ్య మహర్షి అయితే ఈ ప్రాంతంలో అయితే స్వామివారికి అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామివారు అయితే ఇక్కడనే ఆయనకి అయితే దర్శనం అయితే ఇచ్చి స్వామివారు ప్రత్యక్షమైన తర్వాత అయితే ఆ సిద్ధుల మహర్షి అయితే ఇక్కడ స్వామివారిని అభయహస్తంతో అయితే భక్తులకైతే దర్శనం ఇస్తూ ఇక్కడనే ఉండమని అయితే కోరతారు. ఆయన కోరిక మేరకు అయితే స్వామివారు ఇక్కడనే అయితే అభయహస్తం అయితే స్వామివారు అయితే ఇక్కడ భక్తులకైతే దర్శనం ఇచ్చి ఇక్కడైతే స్వామివారు అయితే స్వయంగా అయితే వెలుస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణం విషయానికి వస్తే ఈ ఆలయాన్ని మొదట ఆకాశరాజులు నిర్మించారని చెబుతారు. ఆ తర్వాత అయితే ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కార్వేటి నగరం రాజు అయిన వెంకటరమణ రాజు అయితే నిర్మించారని చెబుతారు. ఈ ఆలయం పైన అయితే ప్రసిద్ధిగాంచిన కార్వేటి నగరం కవి సారంగపాణి వారైతే 1750లో అయితే స్వామివారి పైన ఎన్నో కీర్తనలు అయితే రచించారు. 1988లో టీటీడీ వాళ్ళ యొక్క హయాంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయం మొత్తం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ అయితే చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత ఈ టెంపుల్లోని యొక్క రాజగోపురాన్ని కూడా వాళ్ళు నిర్మించారని అయితే చెబుతారు. ఇక్కడ స్వామివారి అయితే అభయముద్రత అయితే భక్తులకి దర్శనం అయితే ఇస్తారు. అండ్ అదే కాకుండా ఆ స్వామివారి పక్కన అయితే పద్మావతి అమ్మవారికి అయితే ప్రత్యేకమైన ఆలయం, అలానే ఆండాలమ్మ వారికి అయితే ప్రత్యేకమైన ఆలయం అయితే నిర్మించారు. ఈ ఆలయం లోపలికి అయితే మనకు కెమెరాస్ ఫోన్స్ నాటలోడండి, అందువల్ల నేను మీకు ఆల్మోస్ట్ మొత్తం బయటే చూపిస్తున్నాను. అలానే ఈ ఆలయం లోపలనైతే ఆల్వార్ల యొక్క విగ్రహాలు, రామానుజులు వారి యొక్క విగ్రహాలు, మరెందరో ఋషులు మునుల యొక్క విగ్రహాలు, దేవాలయాలు అయితే అవన్నీ అయితే ఉంటాయి. ఈ ఆలయంలో కూడా అన్ని దేవాలయాలు లాగానే మనకు మొదట 3 అంతస్తుల రాజగోపురం, అలానే బలిపీఠం, ధ్వజస్తంభం, మహామండపం, ముఖమండపం, అలానే అమ్మవార్లకి, ఆల్వార్లకి, రామానుజుల వారికి వీళ్ళందరికీ అయితే ప్రత్యేకమైన ఆలయాలు, గర్భాలయం ఇవన్నీ అయితే మనకు భక్తులకి అయితే దర్శనం అయితే ఇస్తాయి. ఈ ఆలయాన్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. భక్తుల కోరిక ఏమిటంటే స్వామివారిని శనివారం అయితే వచ్చి దర్శించుకుంటే స్వామివారికి కోరుకునే కోరికలు ఏవైతే నెరవేరుతాయని అయితే భక్తుల యొక్క చాలా విశ్వాసం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ సమానం అయితే భక్తులు చాలా విశ్వాసంగా అయితే నమ్ముతారు. ఓకేనండి, ఎలా ఉంది ఇవాళ వీడియో? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మన తొండమానపురంలో ఉండే టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం దర్శించుకుంటున్నా. ఈ వరకైతే నేను దర్శించుకోలేదు. ఆ టెంపుల్ యొక్క హిస్టరీ అవన్నీ కూడా మీకు బాగా అర్థమవుతా అనుకుంటున్నాను. మనము అప్పలాయగుంట టెంపుల్ అయితే నేను ఇప్పటికీ ఒక 4 టైమ్స్ అయితే వెళ్ళాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి షార్ట్ వీడియో అయితే కూడా చేశాను. ఫుల్ వీడియో అవకాశం ఉన్నప్పుడైతే చేస్తానని. ఇప్పుడైతే ఆ అవకాశం వచ్చింది. అప్పలాయగుంట ఆ దేవుని యొక్క ఆశీస్సులతో మనమైతే ఫుల్ వీడియో అయితే తీసాము. ఓకే, ఐ హోప్ ఈ 2 టెంపుల్స్ కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్. జై హింద్.